ముందుగా పనస గింజల్ని తీసుకోండి, వాటిని హాఫ్గా కట్ చేసుకోండి. దానిపైన లేయర్ని పీల్ ఆఫ్ చేయండి. దాని తర్వాత వాటిని బాయిల్ చేయండి. పసుపు వేసుకోండి, ఉప్పు వేసుకోండి. ఇలా వాటిని బాయిల్ చేయండి. ఒక బాణల్లో ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. అందులోనే పసుపు వేసుకోండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న పనస గింజల్ని ఇందులో వేసుకోండి. మనకి పనస గింజలు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత కారం వేసుకోండి, ధనియాల పొడి వేసుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. దాని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. తర్వాత ఒక 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత మనకి రుచికరమైన పనస గింజల కర్రీ రెడీ అయిపోయింది.